వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలని ప్రజలు నిర్ణయించుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఘన విజయం ఖాయమంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ నేతలతో కలిసి మా ప్రతినిధి ఈశ్వర్ మరిన్ని వివరాలు అందిస్తారు. శర్మిలమ్మ చింతపాలెం దగ్గర విజయనగరం జిల్లా ఎస్కోట్ నియోజకవర్గంలో ప్రవేశించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో యాత్ర జరిగిన రోజులకు సంబంధించి ఏ విధంగా యాత్ర స్వరూపం ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మరికొద్ది సేపట్లోనే చింతపాలెంతో ప్రవేశించింది. విజయనగరం జిల్లాలో యాత్ర ఎన్ని రోజుల పాటు జరగనుంది? తర్వాత ప్రజల నుంచి ఎలాంటి వినతులను వైఎస్ శర్మిలమ్మ స్వీకరించే ప్రయత్నం జరుగుతుంది? ఈ మరో ప్రజా ప్రస్థానం విజయనగరం జిల్లాలో సుమారు 10 రోజుల పాటు జరిగే అవకాశం ఉందండి. ఇది ముందు ఎస్కోట నియోజకవర్గంలో ప్రవేశించి ఆ తర్వాత గజపతి నగరం నియోజకవర్గం, విజయనగరం నెల్లిమర్ల చీపురుపల్లి నుంచి మళ్ళీ గజపతి నగరం, బొబ్బిలి, పార్వతీపురం, అలా కురపాం నియోజకవర్గం నుంచి శ్రీకాకుళం జిల్లాకి ఎంటర్ అయ్యే పరిస్థితి ఉంది. పంచాయతీ ఎన్నికలు మరి నామినేషన్ల ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం అవుతున్నప్పటికీ కూడా ప్రజల్లో ఎంతో ఉత్సాహంగా షర్మిలమ్మ గారిని చూడాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిధిగా ఆవిడ వస్తున్నారు కాబట్టి ఆవిడని కలిసి ఆవిడ మాటలు వినాలి. ఆవిడకి స్వయంగా ఏదైతే కష్టాలకు గురవుతున్నామో ఈ అధికార కాంగ్రెస్ పార్టీ వల్ల, ముఖ్యంగా మరి మా జిల్లాకి సంబంధించి చెందిన పిసిసి ప్రెసిడెంట్ వల్ల ఏవైతే ఇబ్బందులకు గురవుతున్నాయో అవన్నీ కూడా ఆవిడికి చెప్పి పరిష్కరించుకోవాలనే ఆలోచనతో ప్రజలంతా కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందండి. సార్, ఇప్పటికే మనం చూస్తున్న చింతలపాలెం వద్ద వేల సంఖ్యలో ప్రధానంగా మహిళలు పెద్ద ఎత్తున శర్మిలమ్మ గారికి స్వాగతం పలకడానికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం యాత్ర పొడిన ఎలాంటి పరిస్థితులు ఇంకా మనకి కనిపించబోతుంది? ఎక్కడైనా సరే అసలు రూట్ మ్యాప్ పేపర్లో వచ్చిన కాడి నుంచి కూడా స్థానిక నాయకులకి ప్రజలు వచ్చి ఎప్పుడు వస్తున్నారు, మన గ్రామం ఎప్పుడు వస్తున్నారు, మన ప్రాంతం మీద నుంచి రూట్ ఉందా లేదా షర్మిల గారు పాదయాత్ర అని ఎంతో ఉత్సాహంగా అడగటం జరుగుతుంది. కాబట్టి అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుందండి. వారు రాని ప్రాంతాల నుంచి కూడా వారికి చూసే అవకాశం, అలాగే ఏదన్నా వినతి పత్రాలు ఇవ్వటానికి కూడా సదుపాయం కల్పించేటట్లుగా మేము జాగ్రత్తలు తీసుకోబోతున్నాం. నా అబ్బాయిని చూపిస్తాను, నా అబ్బాయికి 2 కాళ్ళు లేవు, పెన్షన్ ఇవ్వలేదు ప్రభుత్వం, అలాగే నాకు రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్పి ఇటువంటి చిన్న సమస్యలన్నీ కూడా రేపు షర్మిల గారి ముందు వారు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వారు కూడా సావధానంగా విని దాని మీద చర్యలు తీసుకోవడానికి వారు హామీ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఏమైనప్పుడు కూడా ఇటువంటి యాత్ర, చాలా యాత్రలు చూసాం కానీ ఇటువంటి యాత్ర ఎప్పుడు చూడలేదు. షర్మిల గారు అంటే ప్రజలకు 100% ఆవిడ మీద అభిమానం ఉంది, ఆ కుటుంబం మీద అభిమానం ఉంది. ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని మనం వారితో ఉండాలని చెప్పి ప్రజలు వారి పక్క ఉండడం కూడా జరుగుతుంది. ఇదో సందేహం లేదు. ఇవాళ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు వారు చెప్పినట్టు ఎన్నికలు 1-2 ఇటు తేడా అయినా కూడా ప్రజలందరూ ఏమన్నారంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధం లేకపోయినా సరే 100% మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తామని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూస్తామని వారు ఎంతో దీక్షతో ఉన్నారు. కనుక ఏ విధంగా దోకా లేదు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తుందని నమ్మకం చేసేంత వరకు కూడా మేమంతా కూడా ఆమె వెంట జిల్లా సరిహద్దులు దాటి శ్రీకాకుళం వెళ్లేంత వరకు కూడా వెంట నడుస్తామని చెప్పి మహిళలు ప్రతిజ్ఞ చేయడం కనిపిస్తుంది.